ప్రపంచం ఇవాళ ఒక వింత సంఘటనను చూసింది. అదేంటి అంటే సొంత భూభాగంలోనే పాకిస్తాన్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం. విచిత్రంగా ఉందా? ఉదయం నుంచి జరుగుతున్న ఈ చర్చ మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఉన్న ఒక మాత్రే దారా అనే విలేజ్ పైన రాత్రి 2 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఊహించని విధంగా బాంబులతో విరుచుకుపడింది. 8 బాంబులు వేసింది. LS-6 బాంబుల్ని చైనా నుంచి దిగుమతి చేసుకున్న JF-17 యుద్ధ విమానాలు ఫైటర్ జెట్ల సాయంతో 8 బాంబులు విడిచిపెట్టి ఏదైతే మాత్రే దారా గ్రామం ఉందో ఆ గ్రామాన్ని నిమిషాల్లో శ్మశానంగా మార్చేసింది. ఎందుకు పాకిస్తాన్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది? ఎందుకు ఖైబర్ ప్రావిన్స్లో ఇంత ఘాటు దాడి చేసింది? ఒకప్పుడు భారతదేశం ఏదైతే ఇండియా చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ఉన్నాయో, ఇండియా చేసిన సర్జికల్ స్ట్రైక్స్కు సమానంగా పాకిస్తాన్ ఇవాళ తన సొంత భూభాగం పైనే సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ లక్ష్యం ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా 2 రకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి, పాకిస్తాన్ని సమర్థించే దేశాలు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నాయి. పాకిస్తాన్ సర్కార్కి 2000 సంవత్సరం నుంచి ఒక తలనొప్పిగా మారిన TTP తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థతో పాకిస్తాన్కి తలనొప్పి ఉంది. ఆ ఉగ్రవాద సంస్థని కట్టడి చేయడం కోసమే ఇవాళ పాకిస్తాన్ అంతర్గత తమ సొంత భూభాగం పైనే సర్జికల్ స్ట్రైక్ చేసిందని. రెండోది వచ్చేసి ప్రపంచ వేదిక పైన భారత్ పైన ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్గా కనిపించడం. ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో, పుల్వామా తర్వాత పహల్గామ్ దాడిని ప్రపంచంలో ఉన్న దాదాపు 95 దేశాలు వ్యతిరేకించడం. ఇవన్నీ జరిగిన తర్వాత మేము కూడా ఉగ్రవాద బాధిత దేశమే అని ప్రపంచ వేదిక పైన చెబుతూ వస్తున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి దాన్ని రుజువు చేయడం కోసం మళ్ళీ ఈ దాడులు చేసినట్టుగా ఒక చర్చ జరుగుతోంది. ఈ రెండింటిలో ఏది నిజమనేది ప్రేక్షకులుగా మీరు నిర్ధారించండి. కానీ దానికి ముందు కొంత ఏదైతే ఖైబర్ ప్రావిన్స్ ఉందో, ఇవాళ పాకిస్తాన్ సర్జికల్ స్ట్రైక్ చేసిందో ఆ ప్రావిన్స్కి కొంత ప్రాధాన్యత ఉంది. ఆ ప్రావిన్స్లో ఉన్న ఉగ్రవాద సంస్థలని కట్టడి చేసే ప్రయత్నం పాకిస్తాన్ మొదటి నుంచి చేస్తుంది. మనకు కశ్మీర్, భారత్కి కశ్మీర్ ఎలాగా కొంత సమస్యగా కనిపిస్తుందో, ఏదైతే పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాదం ఏ విధంగా రెచ్చిపోతుందో, జైషే మహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, ఇటువంటి ఉగ్రవాద సంస్థలకి POK ఒక కేంద్రంగా మారింది. POKని అడ్డాగా చేసుకొని భారత్ పైన ఉగ్రవాదులు, ఈ 3 ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ ప్రేరేపిత, ఒక రకంగా చెప్పాలంటే ISI ప్రేరేపిత ఈ ఉగ్రవాద సంస్థలు భారత్ పైన వరుసగా దాడులు చేస్తూ ఉన్నాయి. ఈ అచ్చం ఇలాగే పాకిస్తాన్లో కూడా ఈ ఖైబర్ ప్రావిన్స్ పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పాలి. ఖైబర్ ప్రావిన్స్లో తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ వరుసగా అక్కడ ఆ గ్రామాలని, అక్కడ తెగల్ని వాళ్ళకి లొంగ తీసుకొని ఆ గ్రామాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుంది. ముఖ్యంగా TTPకి ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్న తాలిబాన్ సంస్థ మద్దతు ఉందని కూడా ఒక చర్చ జరుగుతుంది. 2021లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు తిరిగి చేజిక్కించుకున్నారో ఆ తర్వాత TTP పాకిస్తాన్ భూభాగంలో మరింత బలపడిందని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తోందనే చర్చ కూడా జరుగుతుంది. నిజానికి పాకిస్తాన్ పాపాలకి, పాకిస్తాన్ నిజంగా తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా, అది కూడా చేలోనే మేస్తుంది కదా అని. పాకిస్తాన్ ఏ విధంగానైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో, పాకిస్తాన్ ఏ విధంగానైతే భారతదేశంలో రక్తాన్ని పారించాలనుకుంటుందో, అటువంటి పాకిస్తాన్కి కూడా TTP నుంచి కొంత ముప్పు సమస్య కూడా ఉంది. ఎందుకంటే ఈ ఖైబర్ ప్రావిన్స్ని తమ గుప్పెట్లోనే ఉంచుకోవాలని మొదటి నుంచి తాలిబాన్లు ఆలోచిస్తూ వస్తున్నారు. ఈ ఖైబర్ ప్రావిన్స్ పూర్తిగా కొండ ప్రాంతం. మన దగ్గర POK ఎలాగైతే కొండ ప్రాంతం అవటం వల్ల మనం దూరమైందో, అచ్చం అలాగే ఖైబర్ ప్రావిన్స్ కూడా పాకిస్తాన్కి వాయువ్య దిశలో ఉంటుంది. ఇది ఖైబర్ ప్రావిన్స్ కూడా పాకిస్తాన్కి ఖచ్చితంగా కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతాల్లో పట్టును సాధించడం
పాకిస్తాన్ వల్ల కాని పరిస్థితి అవుతుంది. చాలా రోజుల నుంచి పాకిస్తాన్ సైన్యం ఆ కొండ ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు, అక్కడ పట్టును నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఆ అవకాశం పాకిస్తాన్ ప్రభుత్వానికి దక్కట్లేదు. కొద్ది రోజులుగా మీరు ఒక వీడియో చూపిస్తాను నేను. కొద్ది రోజులుగా ఈ ఖైబర్ ప్రావిన్స్లో ఒక ఆందోళన కార్యక్రమం కొనసాగుతోంది. మీరు చూస్తున్నారు వీడియో. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ నిరసననే ఇవాళ పాకిస్తాన్ సొంత భూభాగం పైన సర్జికల్ స్ట్రైక్ చేయడానికి కారణమైందనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఉగ్రవాదాన్ని, పక్క దేశాల్లో భారతదేశం వంటి దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ సొంత దేశాన్ని కాపాడుకోవడంలో విఫలమైందంటూ పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, ఏదైతే పాకిస్తాన్ అధికార పార్టీ పైన, పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ పైన వరుసగా విమర్శలు చేస్తున్నారు. ఈ ఆందోళనకి కూడా కారణం ఏంటి అంటే, పాకిస్తాన్లో ప్రతిపక్ష పార్టీ అయిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్, ఈ పార్టీ షహబాజ్ షరీఫ్కు వ్యతిరేకంగా ఈ ఖైబర్ ప్రావిన్స్లో భారీ ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది. అక్కడ శాంతిని స్థాపించాలని, అక్కడున్న ఉగ్రవాద సంస్థల్ని తరిమి కొట్టాలని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ డిమాండ్ ఈ మధ్య కాలంలో గడిచిన 2-3 నెలలుగా ఈ డిమాండ్ బలోపేతమైంది. గడిచిన 2-3 నెలలుగా అక్కడ శాంతి కోసం ప్రజల పోరాటాలు పెరిగిపోయాయి. గడిచిన 2-3 నెలలుగా అక్కడ శాంతిని నెలకొల్పాలంటూ రాజకీయ పార్టీలు కూడా వరుసగా ఆందోళనలు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, భారతదేశం ఆపరేషన్ సింధూర్ని చేపట్టిన తర్వాత, ఇండియా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని చావుదెబ్బ కొట్టిన తర్వాత జైషే మహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, లష్కరే తోబా కావచ్చు, ఈ 3 తీవ్రమైన ఉగ్రవాద సంస్థలు పీఓకే నుంచి తమ స్థావరాలను మార్చి నేరుగా ఇప్పుడు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏదైతే ఈ ప్రావిన్స్ ఉందో ఈ ప్రావిన్స్కి చేరుకున్నాయి. అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ స్థావరాల్లో ఇప్పటికే టీటీపీ ఏదైతే తెహ్రీక్ ఏ తాలిబాన్ పట్టు ఉండటం, ఈ స్థావరాల్లో టీటీపీ ఒక శక్తివంతమైన సంస్థగా ఉండటంతో ఇది జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఈ ఉగ్రవాద సంస్థలకు అక్కడ కొంత మనుగడ కష్టమయ్యే అవకాశం ఉంది. ఈ మనుగడ కష్టమయ్యే సమయంలో ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా టీటీపీ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సెప్టెంబర్ మాసంలోనే 2 సార్లు పాకిస్తాన్ ఆర్మీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇప్పుడు ఏదైతే మాత్రేదారా గ్రామం ఉందో ఈ పరిసర ప్రాంతాల్లో వరుసగా దాడులు చేయడం, ఐఎస్ఐ ఇచ్చిన సమాచారం ప్రకారం టీటీపీకి సంబంధించిన వ్యక్తులని దాదాపు 38 మందిని పట్టుకొని అత్యంత దారుణంగా కాల్చి చంపేయడం. మొత్తానికి టీటీపీని భయపెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది పాకిస్తాన్. ఎందుకంటే ఉగ్రవాదానికి ప్రపంచ ఉగ్రవాదానికి స్థావరంగా మారిన ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తమ పట్టును కాపాడుకుంటే జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, భారత్ పైన ప్రయోగించడానికి సిద్ధం చేసుకున్న ఈ ఉగ్ర మూకల్ని అక్కడ పెంచి పోషించడం ఈజీగా అవుతుందని. అంతేకాదు పీఓకేలో ఉన్న స్థావరాల్ని కొనసాగిస్తూనే మరింత శక్తివంతంగా, మరింత బలోపేతంగా ఈ 3 ఉగ్రవాద సంస్థని మార్చాలి అంటే ఖచ్చితంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాని, ఆ కొండ ప్రాంతాన్ని, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఆ కొండ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని భావిస్తోంది పాక్ సర్కార్. అందుకే ఐఎస్ఐ ఇక్కడ కొన్ని రోజులుగా తీవ్రమైన ఆపరేషన్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే బలూచిస్తాన్లో హింసను ప్రేరేపిస్తుంది. బలూచిస్తాన్లో పౌరులని హింసిస్తోంది. అక్కడ బలూచిస్తాన్ ఆర్మీని దెబ్బలు కొడుతోంది. సేమ్ ఆ ప్రయోగాల్ని ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా పైన కూడా చేయాలని చాలా స్పష్టంగా పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఈ అన్నింటి నేపథ్యంలోనే, ఈ సమీకరణలన్నింటి నేపథ్యంలోనే ఇవాళ పాక్ సర్కార్ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్కు కీలకమైన స్థావరంగా ఉన్న మాత్రేదారా గ్రామం పైన దాడి చేసింది. ఈ గ్రామంలో టీటీపీ బాంబుల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తుందని, ఇక్కడే పేలుడు పదార్థాలని తయారు చేస్తుందని ఐఎస్ఐ నుంచి సమాచారం అందిందని, ఈ నేపథ్యంలోనే మేము దాడులు చేశామని పాక్ ఆర్మీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇంకొక సమాచారాన్ని కూడా ప్రపంచంపైకి ఎగదోసే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. భారతదేశం పైన దాడి చేసింది మేం కాదు, పహల్గాం దాడికి మాకు బాధ్యత లేదు, మేము ఉగ్రవాద బాధిత
దేశమే మాది ఉగ్రవాద బాధిత దేశమే అని ప్రపంచం ముందు చెప్పుకునేందుకు ఆ గణాంకాల్ని తయారు చేసేందుకు ఈ దాడులు చేస్తున్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. నిజానికి తాలిబాన్కి కాబూల్లో అధికారంలోకి వచ్చిన తాలిబాన్కి మొట్టమొదట మద్దతు ప్రకటించిన దేశం కూడా పాకిస్తానే. పాకిస్తాన్ నుంచి ప్రతినిధులు వెళ్ళి తాలిబాన్లతో కరచలనం చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి సమర్థించారు. ఆ రోజు 2021లో జరిగిన ఈ సంఘటనని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. అదే తాలిబాన్ల పైన ఇప్పుడు పాకిస్తాన్ మీరు మా దేశంలో మా భూభాగంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారంటూ నిందలు వేస్తుంది. ఈ నిందల వెనుక కూడా పాకిస్తాన్ కుట్రపూరితంగానే ఆలోచిస్తోంది. ఏదైతే ఖైబర్ ప్రావిన్సులో ఉగ్రవాద సంస్థలైన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్లకి స్థానం కల్పించడం కోసం, వాటి స్థావరాల్ని మార్చడం కోసం ఈ కుట్రంతా చేస్తుందనే చర్చ కూడా ఇప్పుడు ప్రపంచ వేదిక పైన జరుగుతుంది. మొత్తానికి భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇండియా చేసిన ఆపరేషన్ సింధూర్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ మొత్తం ఈ నాటకాన్ని నడిపిస్తోందనే చర్చ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. సొంత దేశం పైన సర్జికల్ స్ట్రైక్స్ చేసే పరిస్థితి పాకిస్తాన్కు ఎందుకు వస్తుంది? సొంత దేశంలో పాకిస్తాన్ సొంతంగా ప్రేరేపిస్తున్న ఉగ్రవాద సంస్థల్ని నిరోధించడంలో విఫలమైన పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు పక్క దేశాలపైన ఆరోపణలు చేస్తూ నిందలు వేస్తూ పక్క దేశాలని బదనాం చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో కొంత అల్-ఖైదా కావచ్చు, ఐసిస్కి కావచ్చు కొంత ఆస్కారం ఉంది. ఈ ఖైబర్ ప్రావిన్స్ ఏదైతే ఉందో ఈ ప్రావిన్స్లో కూడా అల్-ఖైదా అట్లాగే ఐసిస్కి కొన్ని స్థావరాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. అయితే అల్-ఖైదాకి మద్దతు ఇస్తోంది పాకిస్తాన్, ఐసిస్కి కూడా మద్దతు ఇస్తోంది పాకిస్తాన్. పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా వాళ్ళకి ఫండింగ్ కూడా చేస్తున్న ఆధారాలు ఎన్నో బయటకు వచ్చాయి. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ అట్లాగే లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలని భారత్ పైన ఎగదోస్తూ ఇక్కడ రక్తపాతాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించి ఆ సంస్థని టార్గెట్గా చేసుకొని ఆ సంస్థ ద్వారా మేము కూడా పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమని ప్రపంచానికి చాటి చెప్పే ఒక భిన్నమైన కుట్ర చేస్తోంది పాకిస్తాన్. అందులో భాగంగానే ఇవాళ తెల్లవారుజామున ఈ సైబర్ స్ట్రైక్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. నిజానికి అక్కడ సైబర్ స్ట్రైక్ ఆందోళనకి కారణం ఏదైతే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏదైతే ప్రావిన్స్ ఉందో ఈ ప్రావిన్స్ పూర్తి స్థాయి ఉగ్రవాద ప్రావిన్స్గా మారుతోందని, దానికి సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ రాష్ట్రం కూడా, పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రం కూడా ఉగ్రవాద స్థావరంగా మారిపోతుందనే ఆందోళన అక్కడ ప్రజల్లో ఉంది. ఆ ఆందోళనను తగ్గించడంలో పూర్తిగా విఫలమైన షెహబాజ్ షరీఫ్ సర్కార్ ప్రపంచానికి ఒక సినిమా చూపించడం కోసం మాత్రమే ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేసిందనే చర్చ ఇవాళ ప్రపంచ వేదిక పైన కొనసాగుతుంది. మీరేమనుకుంటున్నారు? నిజంగా పాకిస్తాన్ చిత్తశుద్ధితో ఉగ్రవాదుల పైన దాడి చేసిందా, లేకపోతే కుట్రపూరితమైన ఆలోచనతో ఈ ఉగ్రవాదుల పైన ఈ సర్జికల్ స్ట్రైక్ చేసిందా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్.